నమస్తే, నేను పవన్ కుమార్, ధన్వంతరి ఆక్యుపంచర్ నేచర్ క్యూర్ సెంటర్, కోదాడ. మనలో చాలామందికి వెనక పాకెట్లో పర్సు పెట్టుకునే అలవాటు ఉంటుంది. కాకపోతే కొంచెం మందిలో అది తీవ్రమైన వెన్ను సమస్యలు తీసుకొచ్చే ప్రమాదం ఉంది. అది ఎలా జరుగుతుందనేది ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా కంప్యూటర్ ఆపరేటర్లు, డ్రైవర్లు, ఆఫీస్ వర్క్ చేసేవాళ్ళు, ఎక్కువ సమయం కూర్చొని పనిచేసే వాళ్ళల్లో ఈ బ్యాక్ ప్యాకెట్లో పర్సు పెట్టుకోవడం అనే అలవాటు చాలా ప్రమాదకరమైంది. దానివల్ల డిస్క్ సమస్యలు, వెన్నుముక యొక్క అలైన్మెంటు మారిపోవడం కూడా జరుగుతుంది. సాధారణంగా మన వెన్నుముక నిర్మాణం అనేది ఈ రకంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం బ్యాక్ పాకెట్లో పర్సు లాంటి లావైన వస్తువులు పెట్టుకుంటామో ఈ పెల్విక్ రీజియన్ ఒక పక్కగా ఒరిగిపోతుంది. దీని వరకు ఒక పక్కగా ఒరిగి మిగతా బాడీ మొత్తం స్ట్రైట్గా ఉండటం వల్ల ఈ లంబార్ ఏరియాలో ఒత్తిడి ఎక్కువ పడుతుంది. అందువల్ల డిస్క్ బల్జ్ కావటం, ఈ డిస్కులు బల్జ్ అయ్యి మొత్తం ఈ అలైన్మెంట్ అనేది చేంజ్ కావటం అనేది జరుగుతుంది. అందువల్ల వెనక పాకెట్లో పర్సు లాంటి వస్తువులు లేకుండా జాగ్రత్త పడండి. సాధారణంగా మన వెన్నెముకకి సంబంధించిన సమస్యలు, డిస్క్ సమస్యలు కానీ, వెన్నెముక అలైన్మెంట్ మారటం కానీ అకస్మాత్తుగా జరిగే పరిణామాలు కావు. దీర్ఘకాలికంగా మనం చేసే పొరపాట్ల వల్ల ఈ అలైన్మెంట్ మారటం, డిస్క్ సమస్యలు రావటం అనేది జరుగుతుంది. కాబట్టి వీలైనంతగా మీరు కూర్చునే పొజిషన్ని సక్రమంగా ఉండేలా చూసుకోవటం, వెనక జేబులో పర్సులు కానీ, మరే రకమైన వస్తువులు కానీ, లావుగా ఉండే వస్తువులు కానీ పెట్టుకోకుండా కూర్చోవటం వల్ల ఇటువంటి సమస్యలు ఎక్కువగా రాకుండా నివారించుకోవచ్చు. ఈ వెన్నెముకకు సంబంధించిన సమస్యలు, అలైన్మెంట్ మారడం వల్ల వచ్చిన డిస్క్ సమస్యలు తగ్గించుకోవడానికి ఎక్కువగా పెయిన్ కిల్లర్ల మీద ఆధారపడకుండా అసలు సమస్య మూలం ఎక్కడుందో గుర్తించి దాన్ని సరిచేసుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా అలైన్మెంట్ని సరి చేసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మారిపోయిన అలైన్మెంట్ని సరిచేయడానికి మరియు డిస్కుల మీద పడ్డ ఒత్తిడిని తగ్గించడానికి కొంత సమయం పడుతుంది. మారిపోయిన వెన్నెముక యొక్క అలైన్మెంట్ సరిచేయడానికి మరియు డిస్కుల మీద పడ్డ ఒత్తిడి తగ్గించడానికి ప్రత్యేకమైన మందులు ఏవీ ఉండవు. కాకపోతే మా ధన్వంతరి ఆక్యుపంచర్ నేచర్ క్యూర్ సెంటర్లో ఈ మారిపోయిన అలైన్మెంట్ని సరిచేయడానికి మరియు డిస్కుల మీద పడ్డ ఒత్తిడి తగ్గించడానికి ఆయుర్వేద పంచకర్మ చికిత్సలు, కప్పింగ్ థెరపీ, యోగా వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎక్కువగా పెయిన్ కిల్లర్లు వాడకుండా, మందులతోనే అనారోగ్యాలని కొని తెచ్చుకోకుండా న్యాచురల్గా ఉండే ఇటువంటి పద్ధతులు పాటించవాలని కోరుతున్నాం.